వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ యువర్ సతీష్. కరోనా టైంలో మనం ఏమనుకున్నామో గుర్తుందా? ఇంకా ఇలాంటిది జీవితంలో ఎప్పటికీ చూడం అని మనం అంతా ఒక మాట అనుకున్నాం. అదొక పీడకల లాంటిది. కానీ కాలం మళ్ళీ వెనక్కి తిరిగినట్టు అనిపిస్తోంది. మళ్ళీ అదే భయం, మళ్ళీ అవే క్వారంటైన్ మాటలు. అవును, ఇబోలా మళ్ళీ తిరిగొచ్చింది. అది కూడా చాలా సైలెంట్‌గా. అది మామూలుగా కాదు. ఈ ఒక్క మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేస్తోంది. పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో చూద్దాం. డబ్ల్యూహెచ్ఓ చరిత్రలో ఎప్పుడూ చేయని విధంగా ఎమర్జెన్సీ కమిటీ కంటే ముందే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేశారు. అంటే డేంజర్ మన డోర్ దగ్గరే ఉంది. ఎబోలాకి వ్యాక్సిన్ ఉంది అనుకుంటాం, కానీ ఇప్పుడు వచ్చింది వేరే రకం. ఇప్పుడు వ్యాపిస్తున్న బుండిబుగ్యో రకానికి ఇప్పటికీ ఒక్క మందు కూడా లేదు. ఎందుకు లేదు? ఇండియాకి ముప్పుందా? ఈ 12 నిమిషాల ఇన్వెస్టిగేషన్‌లో ప్రతి ఒక్క ఫ్యాక్ట్‌ని ఎవిడెన్స్‌తో సహా బయటపెడతాను. చివరిదాకా చూడండి. ఈ కథ మొదలైంది 2026 ఏప్రిల్ 24న ఆఫ్రికాలోని డియాసి ఇతురి ప్రావిన్స్‌లోని మొంగ్వాలు అనే గ్రామంలో ఒక నర్సుకి జబ్బు చేసింది. ఆమెనే ఈ అవుట్‌బ్రేక్‌కి ఇండెక్స్ కేస్ అని సైంటిస్టులు గుర్తించారు. ఫలితం చాలా ఘోరంగా ఉంది. షాకింగ్ విషయం ఏంటంటే, ఆమెతో పాటు పనిచేసిన 4 హెల్త్ వర్కర్లు కేవలం 4 రోజుల్లోనే చనిపోయారు. అది ఏ జబ్బో మొదట ఎవ్వరికీ అర్థం కాలేదు. అది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఆ 4 వారాల్లోనే వైరస్ విస్తరించింది. అక్కడ ఒక భారీ మెడికల్ ఫెయిల్యూర్ జరిగింది. ఏకంగా 4 వారాల పాటు ఈ వైరస్ ఏంటో ఎవరూ కనిపెట్టలేకపోయారు. దీన్నే డిటెక్షన్ గ్యాప్ అంటారు. ఆ 4 వారాల్లోనే ఈ మహమ్మారి సైలెంట్‌గా ఒకరి నుంచి ఒకరికి పాకేసింది. ఫలితం వందల కేసులు. ఎందుకంత లేట్ అయింది? అక్కడ వాడుతున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ అన్నీ పాత ఎబోలా రకాల కోసం డిజైన్ చేసినవి. ఈ కొత్త బుండిబుగ్యో రకాన్ని అవి అస్సలు గుర్తుపట్టలేకపోయాయి. ఫలితం 0 అని రావడంతో అందరూ సేఫ్ అనుకున్నారు. అవి కేవలం జైరే అనే రకాన్ని మాత్రమే వెతికేవి. దీనివల్ల 3 వారాల పాటు వచ్చిన రిపోర్ట్స్ అన్నీ తప్పుగా నెగెటివ్ అని వచ్చాయి. అంటే వైరస్ ఉన్నా లేదని చెప్పారు. ఇది ఒక పెద్ద మెడికల్ బ్లండర్ అని చెప్పాలి. చివరకు ల్యాబ్‌లో తేలింది. కానీ బుండిబుగ్యో వైరస్‌కి ఒక చరిత్ర ఉంది. 2007లో ఉగాండాలోని బుండిబుగ్యో డిస్ట్రిక్ట్‌లో ఇది మొదటిసారి బయటపడింది. అప్పట్లో 149 మందికి సోకితే 37 మంది చనిపోయారు. అది చాలా అరుదైన మరియు ప్రమాదకరమైన వైరస్ అని అప్పుడే తెలిసింది. మళ్ళీ 2012లో కాంగోలోని ఇసిరో ప్రాంతంలో ఇది కనిపించింది. అంటే ఇది ఎప్పుడూ సైలెంట్‌గా ఉండి ఒక్కసారిగా దాడి చేస్తుంది. గతం మనకి ఏం నేర్పిందంటే, వేగంగా స్పందించకపోతే భారీ మూల్యం తప్పదు అని. కానీ ఈసారి వేగం ఇంకా తక్కువగా ఉంది. బుండిబుగ్యో ఇది ఎబోలాలోనే చాలా డేంజరస్ రకం. దీని మరణాల రేటు 30% నుంచి 50% వరకు ఉంటుంది. అంటే జబ్బు సోకిన ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోయే ప్రమాదం ఉందని అర్థం. ఇది మనల్ని వణికిస్తున్న సంఖ్య. దీనికి మందు ఎందుకు లేదు? మనం ఎబోలాకి వ్యాక్సిన్ ఉంది కదా అని ధీమాగా ఉంటాం. కానీ ఆ వ్యాక్సిన్ జైరే అనే రకానికి మాత్రమే పనిచేస్తుంది. ఈ బుండిబుగ్యోకి మాత్రం ఇప్పటి వరకు ఒక్క మందు కూడా లేదు. అప్రూవ్డ్ వ్యాక్సిన్ లేకపోవడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతోంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ బుండిబుగ్యో రకానికి ఒక్క అప్రూవ్డ్ వ్యాక్సిన్ కూడా లేదు. ఇదే గ్లోబల్ హెల్త్ కమ్యూనిటీని ఇప్పుడు నిద్రపోనివ్వడం లేదు. ఏ మందు పని చేయదు. మరి పేషెంట్స్ ఎలా బతుకుతారు? అది కేవలం ఇమ్యూనిటీ పైనే ఆధారపడి ఉంది. మరి మందు లేనప్పుడు ఎలా బతుకుతారు? కేవలం సపోర్టివ్ కేర్, అంటే ఫ్లూయిడ్స్ ఇస్తూ పేషెంట్ ఇమ్యూనిటీ మీద ఆధారపడాలి. అంటే కేవలం మన బాడీనే ఫైట్ చేయాలి. అది కూడా సరైన టైంలో హాస్పిటల్‌కి వెళ్తేనే సాధ్యమవుతుంది. లేదంటే కష్టమే. మే 25 నాటికి ఈ వైరస్ ఇతురి ప్రావిన్స్ దాటి గొమా, బుటెంబో వంటి పెద్ద నగరాలకు పాకింది. ఇది ఒక సునామీలా విస్తరిస్తోంది. ఎక్కడా ఆగటం లేదు. పరిస్థితి చేయి దాటింది. చాలా వేగంగా. కేవలం కొన్ని వారాల్లోనే 1018 కేసులు, 234 మరణాలు నమోదయ్యాయి. ఇందులో హెల్త్ వర్కర్లే ఎక్కువగా ఉండటం ఒక తీరని విషాదం. వాళ్ళు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రజల్ని కాపాడారు. కానీ వైరస్ వారిని వదలడం లేదు. ఇది ఒక హెల్త్ క్రైసిస్. గొమా ఇది ఒక పెద్ద నగరం. ఇక్కడ కేసులు రావడం అంటే వైరస్ కొన్ని లక్షల మందికి పాకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. అది ఇప్పుడు నిజమైంది. భయం ప్రతి ఇంట్లోనూ కనిపిస్తోంది. నగరం మొత్తం హై అలర్ట్‌లో ఉంది. ఎయిర్‌పోర్ట్స్ కూడా. మే 25 నాటికి ఈ వైరస్ ఇతురి ప్రావిన్స్ దాటి గొమా, బుటెంబో వంటి పెద్ద నగరాలకు పాకింది. ఇదొక సునామీలా విస్తరిస్తోంది. ఎక్కడా ఆగడం లేదు. పరిస్థితి చెయ్యి దాటింది. కాంగోలోనే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇది ఆగడం లేదు. కంపాలాలోని ఒక హాస్పిటల్లో ఆ పేషెంట్ చనిపోయారు. అప్పటికే ఆయన ద్వారా మరికొందరికి వైరస్ సోకి ఉంటుందని ఆ దేశ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. క్వారంటైన్ వార్డులు నిండిపోతున్నాయి. కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా కష్టమవుతోంది. బార్డర్స్ అన్నీ క్లోజ్ చేశారు. ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నారు? అక్కడ 3 పెద్ద అడ్డంకులున్నాయి. యుద్ధాలు, గనుల తవ్వకాలు మరియు ప్రజల భారీ వలసలు.
వైరస్‌కి ఇవే లాచబాటలు. వీటిని ఆపడం ఎవ్వరికీ సాధ్యం కావట్లేదు. ప్రజలు ప్రాణభయంతో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్తున్నారు. యుద్ధం వల్ల లక్షల మంది ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్నారు. ఈ భారీ గుంపులో ఎవరికి వైరస్ ఉందో కనిపెట్టడం హెల్త్ వర్కర్లకి దాదాపు అసాధ్యమవుతోంది. ఐసోలేషన్ అనేది ఒక కలలా మిగిలిపోయింది. ఆ గుంపులే వైరస్‌కి అడ్డాగా మారుతున్నాయి. ఇది ఒక హ్యుమానిటేరియన్ క్రైసిస్. ముఖ్యంగా గోల్డ్ మైనింగ్ కోసం జనం బార్డర్స్‌ని తరచూ దాటుతుంటారు. వైరస్‌కి బార్డర్స్ ఉండవు కదా! ఆ దారుల ద్వారానే ఈ మహమ్మారి కంపాల వరకు వెళ్ళిపోయింది. అది ఆగదు. ఎందుకంటే ఆకలి కేకలు ఎక్కువ. ప్రజలు పని కోసం ఎక్కడికైనా వెళ్తున్నారు. కానీ అన్నిటికంటే పెద్ద సమస్య అపనమ్మకం. జనం హెల్త్ వర్కర్లని నమ్మడం లేదు. ఎబోలా అంటే ఒక కుట్ర అని, లేక మంత్రమని తప్పుగా భ్రమపడుతున్నారు. ఇదే అసలు శాపం. ఇది మనల్ని 100 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తోంది. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధాలు దీన్ని ఇంకా పెంచుతున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు పరిస్థితిని ఇంకా దిగజారుస్తున్నాయి. ఎబోలా అంటే ఒక మర్మమైన వ్యాధి అని, దాన్ని మందులతో ఆపలేరని జనం అనుకుంటున్నారు. ఈ భయాన్ని పోగొట్టడానికి లోకల్ లీడర్స్ ప్రయత్నిస్తున్నారు. కానీ అపనమ్మకం గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి. ఫలితం హింస. మే 22న ఇతురిలో ప్రజలు ఒక ట్రీట్మెంట్ సెంటర్‌కి నిప్పు పెట్టారు. అంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించండి. వైద్యం కంటే అపోహలే ఎక్కువ మందిని చంపుతున్నాయి. విచారకరం, కానీ ఇది వాస్తవం. హెల్త్ వర్కర్లు ప్రాణభయంతో పారిపోతున్నారు. ఇది ఆగదు. అక్కడ ఆచారాలకి, ఎబోలా ప్రోటోకాల్స్‌కి మధ్య యుద్ధమే జరుగుతోంది. ఈ గ్యాప్‌ని వైరస్ తనకి అనుకూలంగా మార్చుకుని మనుషుల్ని చంపేస్తోంది. ఇది ఒక సామాజిక పోరాటం. మనందరం దీని గురించి ఆలోచించాలి. ఆచారాల కంటే ప్రాణాలు ముఖ్యమని జనం గుర్తించడం లేదు. ఫలితం మరణమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఏమన్నారంటే, వైరస్ మనం ఆపే వేగం కంటే చాలా వేగంగా విస్తరిస్తోంది. అందుకే దీన్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు. ప్రపంచం మేల్కోవాల్సిన టైం వచ్చింది. ఇందుకోసం WHO తన అత్యవసర నిధి నుంచి $5 లక్షల కేటాయించింది. ఫలితం సహాయం అందుతోంది. WHOతో పాటు ఆఫ్రికా CDC కూడా రంగంలోకి దిగింది. మే 18న దీన్ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీగా ప్రకటించారు. అంటే ఆఫ్రికా ఖండం మొత్తం హై అలర్ట్‌లో ఉండాలని అర్థం. 5 టన్నుల మెడికల్ సప్లైస్‌ని వెంటనే కాంగోకి పంపారు. అన్ని బార్డర్స్‌లో టెస్టులు చేస్తున్నారు. ఇది ఒక వార్. అమెరికాలోని CDC కూడా కాంగోకి ట్రావెల్ అలర్ట్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్స్‌లో నిఘా పెంచారు. ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ప్రతిదీ స్క్రీనింగ్ చేస్తున్నారు. ఆ నిఘా పెరగాలి, లేకపోతే భారీ మూల్యం తప్పదని అందరూ హెచ్చరిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్స్‌లో నిఘా చాలా ముఖ్యం. ఫలితం ఉండాలి. పక్కనే ఉన్న కెన్యా దేశం కూడా తన ల్యాబ్స్‌ని 24 గంటలు అలర్ట్‌లో పెట్టింది. ఆఫ్రికా మొత్తం ఇప్పుడొక యుద్ధ భూమిలా మారిపోయింది. మందు కోసం రేస్ మొదలైంది. టైం చాలా తక్కువ ఉంది. మనం గెలవాలి. బార్డర్ సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. ఇది ఒక పెద్ద సవాలని అందరూ అంటున్నారు. ఫలితం వేగం పెరగాలి. మే 17న ఒక అమెరికన్ వర్కర్‌కి వైరస్ సోకితే ఆయన్ని స్పెషల్ ప్లేన్‌లో జర్మనీకి తరలించారు. ఈ వైరస్ ఏ క్షణమైనా ఏ దేశానికైనా చేరవచ్చు. అదే మనందరి అసలు భయం. గమనం ముఖ్యం, జాగ్రత్త కూడా. అందరూ హై అలర్ట్‌లో ఉండాలి. లేదంటే ఇంకో కరోనా లాంటి పరిస్థితి వస్తుంది. ఫలితం ఘోరంగా ఉంటుంది. మరి పరిష్కారం ఏంటి? వ్యాక్సిన్ లేదు. కానీ సైంటిస్టులు ఒబెల్డెసివిర్ అనే ప్రయోగాత్మక మందుని ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు. దాంతోపాటు 2 రకాల ఎక్స్పెరిమెంటల్ యాంటీబాడీస్‌ని కూడా క్లినికల్ ట్రయల్స్ కోసం రికమెండ్ చేశారు. ఆశ అంతా వీటి మీదే ఉంది. ఇది పనిచేస్తుందని మనమంతా కోరుకుందాం. ఫలితం త్వరగా రావాలి. ప్రస్తుతం ల్యాబ్స్ అన్నీ దూరంగా ఉండటం వల్ల రిజల్ట్స్‌కి టైం పడుతోంది. దీన్ని మార్చాలని సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఆ వేగం పెరిగితేనే వైరస్‌ని ఆపగలం. లేకపోతే భారీ నష్టం తప్పదు. వేగమే ముఖ్యం. ఫలితం ఉండాలి. ఇప్పుడు మన అసలు ప్రశ్న, ఇండియాకి ముప్పు ఉందా? ప్రస్తుతానికి మన దేశంలో ఒక్క కేసు కూడా లేదు. WHO ప్రకారం గ్లోబల్ రిస్క్ తక్కువగానే ఉంది. మనం ఇప్పటికైతే సేఫ్‌గా ఉన్నాం. అది ఒక ఊరట. కానీ ప్రయాణికుల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ఫలితం బావుండాలని కోరుకుందాం. మనం జాగ్రత్తగా ఉండాలి. ఫలితం ముఖ్యం. కానీ మనం అజాగ్రత్తగా ఉండకూడదు. ఎయిర్‌పోర్ట్స్‌లో ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులకి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. మన ప్రభుత్వం హై అలర్ట్‌లో ఉంది. ప్రతి ప్యాసింజర్‌ని డీటెయిల్డ్‌గా చెక్ చేస్తున్నారు. అదే ముఖ్యం. జ్వరం ఉంటే వెంటనే ఐసోలేషన్‌కి పంపిస్తున్నారు. ఫలితం బావుండాలి. మనం సేఫ్‌గా ఉండాలి. ఫలితం నిఘా. మీకు ఎప్పుడైనా జ్వరం, తీవ్రమైన నీరసం ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవండి. భయపడకండి. కేవలం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారానే మనం దీన్ని ఆపగలం. అవగాహనే మన కవచం. ఇదే నేను మీకు చెప్పే మాట. మన జాగ్రత్తే మనకు రక్షణ. ఫలితం మన చేతుల్లోనే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఫలితం బాగుంటుంది. ఖచ్చితంగా. చివరగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇది సామాన్యమైన వైరస్ కాదు. మన మెడికల్ సిస్టమ్‌కి ఒక పెద్ద సవాల్.
బుండి బుగ్యో వైరస్ని ఓడించాలంటే కేవలం డాక్టర్లు మాత్రమే కాదు, ప్రజల సహకారం కూడా కావాలి. ఫ్యాక్ట్స్ని నమ్మండి, అబద్ధాల్ని కాదు. మనం కలిసి ఫైట్ చేస్తేనే ఏ మహమ్మారినైనా ఓడించగలం. ఫలితం మనమే. నిజాన్ని నమ్మండి, ఫలితం బాగుంటుంది. ఈ 12 నిమిషాల ఇన్వెస్టిగేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ ఈ నిజాన్ని షేర్ చేయండి. ఇట్స్ యోర్ సతీష్. Please do subscribe and support me for more informative videos.